హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ విజయలక్ష్మి అండి. ఈరోజు మన ఛానల్ నుంచి మనమైతే ఫిష్ కర్రీని అయితే ప్రిపేర్ చేసుకుందాం అండి. మనం చాలాసార్లు ఫిష్ కర్రీని ప్రిపేర్ చేసుకుంటూ వచ్చాం కదా. ఇప్పుడైతే రూప్చంద్ అనే ఫిష్ అనమాట ఇదండి. నేనైతే ఫిష్ ముక్కలు తీసుకొచ్చి ఈ విధంగా ఉప్పు కారము పసుపు వేసి కలిపి పెట్టుకుంటానండి. కలిపి పెట్టుకొని నాకు కావాల్సినప్పుడు నేను కొన్ని కొన్ని తీసుకొని వండుకుంటూ ఉంటానన్నమాట. అలాగే ఈరోజు ఈ ఫిష్ ముక్కలతో అయితే మీకు కర్రీ చేసి అయితే నేను చూపిస్తానండి. ఇది రూప్చంద్ అనే చేప అనమాట. దీంట్లో ఏం వేయలేదండి, నేను ఉప్పు కారం పసుపు అంతేనండి, అంతే వేసి కలిపెట్టిన ముక్కలవి. దాన్ని అయితే మనం ఇప్పుడు చేపల పులుసు అయితే పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఫిష్ పులుసు సూపర్ టేస్ట్గా ఎలా చేసుకోవాలి అనేది అయితే మీకు నేను ఈజీగా చూపిస్తాను. నేను అదిరిపోయే టేస్ట్ అయితే ఉంటుందండి. ఇప్పుడైతే మనం ఒక బాండి తీసుకుందామండి. చేపల కూర వండుకోవడానికి మీరు దేంట్లో తీసుకుంటారో అది తీసుకోండి. దాంట్లో ఒక 7 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను కదా నేను మసాలాలు. ఉల్లిపాయ అల్లం వేయలేదండి, ఉల్లిపాయ వెల్లుల్లిపాయలు అనమాట పేస్ట్. ఇది కొంచెం గసగసాలు కొంచెం కొబ్బరి అంతే, ఆ పేస్ట్ అనమాట ఇది. ఆ పేస్ట్ వేసేసి చక్కగా మనం ఇట్లా పచ్చిమిరపకాయలు కూడా 4 మనకు ఎంత ఇష్టమైతే అన్ని పచ్చిమిరపకాయలు అయితే వేసేసుకొని మనం వేయించుకుందామండి. దీంట్లో అల్లం అయితే నేను వేయలేదండి. కొన్ని వెల్లుల్లిపాయలు మాత్రం ఒక గప్పం వరకు కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. ఇదిగోండి సూపర్ టేస్ట్గా అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ కర్రీ మీకు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరు ఫిష్ ముక్కల్ని ఎప్పుడైనా ఫిష్ కొంచెం పెద్దదిగా అలా తెచ్చుకొని మీరు చక్కగా ఇట్లా ఉప్పు కారం పసుపు కలిపేసేసి ఇలా మ్యాగ్నేట్ చేసుకొని మన ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు ఫ్రై కావాలంటే ఫ్రై చేసుకోవచ్చు, లేదా ఇలా పులుసు కావాలన్నా మీకు లాస్ట్ వరకు కూడా చక్కగా ఉంటాయండి ముక్కలు అవి. ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే 3 టమాటాలు తీసుకోండి. టమాటాలను కూడా ఇలా ప్యూరీ లాగా తయారు చేసి దాంట్లో అయితే యాడ్ చేసేయండి. ఇట్లా అనమాట. మనం ఉల్లిపాయ పేస్ట్లోనే కొంచెం మెంతులు కూడా వేసామండి. మీకు నేను ముందు చూపించాను ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేయాలో, ఒకసారి చూడండి, వీడియోలో ముందుంటుంది. అవన్నీ వేసి పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు చింతపండు అనమాట. ఒక నిమ్మకాయ, చిన్న నిమ్మకాయ అంత చింతపండు తీసుకున్నాను. ఆ విధంగా చింతపండు ముందే నానబెట్టినైతే మనకు పులుసు అయితే బాగా వస్తుందండి. అలా నానబెట్టిన తర్వాత దాన్ని మీరు దీంట్లో పిండెద్దురు. కానీ చేపల కూర అంటే తప్పకుండా ఈక్వల్గా మీకు చింతపండు ఉప్పు కారం అనేది ఉండాలండి తప్పకుండా. ఇప్పుడైతే ఇలా మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని అయితే యాడ్ చేసుకుందాము. చూసారా పెద్ద పెద్ద ముక్కలండి ఇవి. చక్కగా రూప్చంద్ అనే చేప అనమాట. రూప్చంద్ అనే చేప చాలా టేస్ట్గా ఉంటుంది. ఇవ్వండి ఇట్లా మీరు చక్కగా ముక్కలన్నింటినీ పెట్టేసి మనం నానబెట్టుకున్న చింతపండు పులుసు దీని మీద పోసేద్దామండి. అంతే, చేపల పులుసు ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా నేను ఇప్పుడు ఎలా చేశానో ఆ పద్ధతిలో మీరు ఒక్కసారి చేపల కూర చేసుకొని చూసుకున్నట్లయితే చాలా సూపర్ టేస్ట్గా అయితే ఉంటుందండి. అది ఒక డిఫరెంట్ టేస్ట్లో అయితే ఉంటుంది. చేపల కూర అనేది మనకు నోటికి కమ్మగా తగులుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు చింతపండు పులుసు పోసామండి. ఇంకొంచెం తగినంత వాటర్ ముక్కలు మునిగే వరకు కూడా మనకి చేపల పులుసు ఉండాలి కాబట్టి కొంచెం వాటర్ మీరు యాడ్ చేసుకోండి. ఇదిగోండి ఇది మెంతు పిండి కూడా వేయండి కొంచెం. జీలకర్ర పౌడర్ అండి ఇది. జీలకర్ర పౌడర్, వేయించిన జీలకర్ర పౌడర్ 1 స్పూన్ వరకు వేసుకోండి. ఇప్పుడు మనం దీంట్లో వేసింది మెంతులు జీలకర్ర పౌడర్ మాత్రమే వేసాం అన్నమాట. కారం మీకు సరిపోతే ఒక్కసారి మీరు లాస్ట్లో టేస్ట్ చూసుకొని మీకు కారం ఉప్పు ఏమంత కావాలి అనేది వేసుకోండి. ఎందుకంటే మనం ముక్కల్లో ముందు కలిపి అయితే పెట్టుకున్నాం. అది ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా అని మనం నీళ్లు పోసినాక ఈ చింతపండు పులుసు పోసిన తర్వాతే మనకు అర్థమవుతుంది. కాబట్టి మనం తర్వాత లాస్ట్లో చూసుకొని మనం ఏది తగ్గితే అది కలుపుకుందాం. కలిపానండి నేను. చూస్తారు కదా ముక్కలు ఎంత బాగా కనిపిస్తుందో. ఇంకా కొంచెం కారం వేస్తే బాగుంటుంది అని నాకు అనిపించింది. అందుకని ఇంకొక స్పూన్ వరకు అయితే కారం వేసాను. చెప్పాను కదా చేపల కూరలో ఉప్పు కారము చింతపండు ఈ పులుపు అనేది ఈక్వల్గా ఉండాలి. అప్పుడే మీకు సూపర్ టేస్ట్ అయితే ఉంటుందండి. ఇప్పుడు ఈ ముక్కల్లో గాను నేను ఒక 3 టేబుల్ స్పూన్ వరకు కూడా కారం వేసానండి. 2 టేబుల్ స్పూన్ ఉప్పు అయితే పట్టిందండి. ఇదిగోండి మొత్తం ఇలా కలుపుకోండి.
ఇంకా కొంచెం ఏమైనా కావాలంటే కలుపుకోండి. పసుపు కూడా వేసుకుందామండి. పసుపు కూడా వేసుకొని చక్కగా ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసుకొని, ఏదైనా కొత్తిమీర మనం చేపల కూరలో ముందు ఉడికిస్తేనే టేస్ట్గా ఉంటుంది. కొత్తిమీర వేసేసి లిట్లో వచ్చేసి ఎగ్జాక్ట్లీ 7 minutes వరకు అయితే మీరు ఉడికించండి. మీకు త్వరగా ఉడికిపోతుందండి. చేప అనేది టైం ఎక్కువ తీసుకోదు. చూసారు కదా, కొత్త ఉడికిపోతుంది. చూస్తుంటేనే ఎమ్మీగా ముక్కలు పెద్ద పెద్దగా చక్కగా చుట్టూ ఆయిల్ తేలి ఇది తింటే ఉంటుందండి. చాలా సూపర్ టేస్ట్గా ఉంటుందండి. మీరు ఎప్పుడైనా సరే ముక్కల్ని అలా మ్యాగ్నేట్ చేసి పెట్టుకొని వండుకున్నట్లయితే, చేప ముక్కల్ని ఏ చేపనైనా సరే ఎనీ చేప వండుకున్నట్లయితే చాలా రుచిగా ఉంటుందండి. ముక్క అయితే అసలు కొబ్బరి ముక్క ఎలా ఉంటుంది అలా ఉంటుందన్నమాట. చూసారా, మీకు చుట్టూ అయితే ఆయిల్ వచ్చేసింది కదా. చేపల కూర ఏంటి మీకు ఇండికేషన్ అంటే, చుట్టూ ఆయిల్ ఇలా వచ్చినప్పుడు అది చేప ఉడికిపోయింది అని మీకు ఇండికేషన్ అనమాట. ఉడికిపోయింది చేపల కూర అండి. చూసారు కదా, సూపర్గా ఉంటుంది తింటేనండి. మనం చేసుకున్న పద్ధతికి తప్పకుండా అయితే ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ అయితే క్లిక్ చేయండి. అన్నిటికంటే ముందు తప్పకుండా లైక్ అయితే చేయండి. మీకు ఏ విధంగా ఉంది అనేది అయితే ఒక్కసారి లైక్, బాగుంది బాగాలేదు ఏది చెప్పినా నాకు ఓకేనండి, దేన్నైనా నేను యాక్సెప్ట్ చేస్తాను. ఒకసారి అయితే చిన్న లైక్ అయితే చేయండి. ఇప్పుడు కొత్తిమీరతో మళ్ళీ మనమైతే గార్నిష్ చేసుకొని సూపర్ టేస్ట్గా ఉండే చేపల కూరని తిందామండి. మీరు కూడా ఈ విధంగా అయితే చేసుకోండి. ఈజీగా చేసుకోవచ్చండి, ఈజీగా చేసుకోవచ్చు, చక్కగా ఉంటాయి. ఈ రూప్చంద్ అనే చేప తెచ్చుకొని ఒకసారి అయితే మీరు తినండి. ఆలస్యం చేయకుండా మనకు చేపల కూర తింటే దాంట్లో ఒమేగా 3 యాసిడ్స్ అండి. మనం దానివల్ల మనం ఎక్కువగా తిన్నట్టు మన బ్రెయిన్కి అయితే చాలా 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 మంచిదండి. మన బాడీకి కూడా మంచిది, స్కిన్కి మంచిది. తప్పకుండా అయితే మీరు తినండి. ఒక్కసారి అయితే దీన్ని మనం అన్నంలో వేసుకొని తిని ఏ విధంగా ఉంది అనేది చూసేస్తానండి నేను. మీకు చూసాను కదా, రైస్ అయితే నేను వైట్ రైస్ ఈరోజు అంటే వైట్ రైస్ ప్రిపేర్ చేసుకున్నాను. దాంట్లో అయితే మనం చేపల కూరను వేసుకొని ఏ విధంగా ఉందో టేస్ట్ చేస్తానండి నేను. మీరు కూడా తప్పకుండా అయితే చేపల కూరని ఈ విధంగా చేసుకొని మీరు కూడా అయితే టేస్ట్ చేయండి. చూస్తారు కదా, చేపల కూర అయితే మనకు ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. చేపలు అన్నిటికీ కూడా మనకి చాలా మంచిదండి. ఎమ్మీగా ఉండే చేపల పులుసు రెడీగా తినటానికి రెడీగా ఉందండి. ఇంకా ఆలస్యం చేయకుండా మీరు కూడా నేను ఏ విధంగా చేశాను అనేది ఒకసారి చూసి అదే విధంగా మీరైతే చేపల కూర అయితే ప్రిపేర్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. రేపు ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తానండి. అంతవరకు